వైసీపీ క్యాంపు రాజకీయాలు వైజాగ్ను వేడెక్కిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి వైజాగ్ మేయర్ సీటు కోసం ఎందుకు ఇంత పోటీ నెలకొంది? ఇక విశాఖ మేయర్ పీఠం కోసం కూటమి కౌంట్డౌన్ స్టార్ట్ చేసింది. నగరపాలక సంస్థలో బాహుబలి టీంగా వైసీపీ చక్రం తిప్పింది. కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో ఫ్యాన్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మున్సిపల్ యాక్ట్స్ ప్రకారం మేయర్ పీఠాన్ని మాత్రం కదపలేకపోయారు. ప్రస్తుతం వారి పదవీకాలం ముగియడంతో ఎన్డీఏ కూటమి గ్రేటర్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశాన్ని కూటమి నేతలు పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం గ్రేటర్ విశాఖ కౌన్సిల్లో 97 మంది కార్పొరేటర్లు ఉండగా 64 మంది కార్పొరేటర్లు అవిశ్వాసానికి అనుకూలంగా సంతకాలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత బలాబలాలు చూస్తే కూటమికి 56 మంది, వైసీపీకి 39 మంది, సిపిఎంకు ఒకరు, సిపిఐకు ఒకరు ఉన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే మరో 8 మంది కార్పొరేటర్ల మద్దతు ఎన్డీఏ పక్షాలకు అవసరం. దీంతో వైసీపీ కార్పొరేటర్లని టచ్లోనికి తీసుకున్నారు. ఇప్పటికే 9 మంది కార్పొరేటర్లు అమరావతిలో కూటమి టీంలో చేరిపోయారు. ఎక్స్ అఫిషియో ఓట్లు కలుపుకొని కూటమి గ్రేటర్ మేయర్ పీఠాన్ని చేజిక్కించుకునే ఆలోచనలో నిమగ్నమైంది. మరోవైపు తమ సభ్యులు చేజారిపోకుండా చూడాలని వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైసీపీ కార్పొరేటర్లతో పార్టీ ఆఫీసులో సమావేశమయ్యారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో పార్టీ నేతల అంతర్గత సమావేశం నిర్వహించారు. జీవీఎంసీ మేయర్పై కూటమి పార్టీలు ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానంపై చర్చించారు. వైసీపీ కార్పొరేటర్లు చేజారకుండా ఉండేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరిపి వైసీపీ కార్పొరేటర్లను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా వెళ్లినా విప్ జారీ చేసే ఆలోచన వైసీపీ అధిష్టానం ఉంది. అప్పుడు పార్టీ మారిన సభ్యులపై అనర్హత వేటు పడుతుంది అంటూ వారిని వారించే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. జీవీఎంసీ టర్మ్ మరో ఏడాది మాత్రమే ఉన్న పదవుల కోసం కూటమి కార్పొరేటర్లు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు మేయర్ రేసులో ఉన్నారు. నగరానికి చెందిన 2 ఎమ్మెల్యేలు తమ మద్దతుదారులను మేయర్ స్థానంలో కూర్చోబెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమిలో కూడా అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయని ప్రచారం జరుగుతోంది. ఎంపీ భరత్ కూడా కూటమి క్యాంప్ రాజకీయాలపై కొంత అసహనం వ్యక్తం చేసినట్లు పొలిటికల్ టాక్. ఈ నేపథ్యంలో గ్రేటర్ పీఠాన్ని ఎవరికి వారే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈసారి మేయర్ పీఠం ఖచ్చితంగా సొంతం చేసుకోవాలని కూటమి పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగానే క్యాంప్ పాలిటిక్స్ వైజాగ్ నుంచి అమరావతికి చేరిపోయాయి.